చేయండి అని అయిపోకూడదు దాదాపు. మనం ఏం చేద్దాం అనుకున్నామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే టుడే మన యొక్క సెషన్లో ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అవి చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే RWD, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. వై వీ యూస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, అసలు మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని ఎందుకు వాడతాం అనేది కూడా తెలుసుకుందాం. అసలు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. అలానే బూట్స్ట్రాప్లో గ్రిడ్ సిస్టమ్ అని ఒక టూల్ ఉంటుంది అనమాట. దీనిని గురించి మనం తెలుసుకుందాం. దానిలోనే కంటైనర్ అంటే ఏంటి, రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటో తెలుసుకుందాం. అలానే మల్టిపుల్ కాలమ్స్తో లేఅవుటింగ్ అనేది చేస్తాం గ్రిడ్ సిస్టంలో మనం. అలా చేసేటప్పుడు సింగిల్ కాలం లేఅవుట్ అంటే ఏంది, డబుల్ కాలం లేఅవుట్ అంటే ఏంది, 3 కాలం లేఅవుట్ అంటే ఏంది అనేది ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ది మనం ఒక వెబ్సైట్ని కనుక మనం గమనించామనుకో, ఏ వెబ్సైటు, ఒక కామర్స్ ఉన్న ఒక వెబ్సైట్ చూద్దాం. కామర్స్ వెబ్సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుకుందాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నేను మొబైల్ వ్యూలో గనక చూస్తే అమెజాన్ అనేది గనక చూస్తే దాంట్లో ఏముంటుందంటే దాంట్లో ఉన్న ప్రమోషన్స్, దాంట్లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి చూడు, దాంట్లో ఉండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఆ యాప్స్ ఉన్నాయి చూడు, ఆ యాడ్లు కానీ అక్కడ ఉన్న థింగ్స్ ఉంటాయి చూడు, పేమెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏముంటాయంటే బటన్స్, షర్ట్స్, ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రమోస్తో కూడిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడు, అమెజాన్ అనే వెబ్సైట్లో నీట్గా అందంగా చేయబడి ఉంది అన్నమాట. ఓకేనా? ఓకే. అదే మొబైల్ వర్షన్ అనేది సేమ్ అమెజాన్ అనేది మొబైల్లో చూస్తే అలా కనపడింది. అదే డెస్క్టాప్లో చూస్తే ఎలా కనపడిద్దో చూద్దాం అనుకున్నాం. సేమ్ వర్షనే కదా, సేమ్ వర్షన్, సేమ్ ప్రమోషన్, సేమ్ థింగే కదా. అదంతా కూడా మొబైల్లో కనపడాలి అంటే ఏం చేస్తుంది, మొబైల్లో చూసినప్పుడు ఎంతైతే కనపడిందో అదే మనం డెస్క్టాప్లో చూసినప్పుడు కూడా అంతే ఓపెన్ అయ్యి దానికి అటువైపు ఇటువైపు ఏముండాలి, స్పేస్ అనేది ఉండాలి కదా. ఎందుకంటే అమెజాన్ అనేది మొబైల్లో చూస్తే చూడు ఎంత విడ్త్తో ఉంది, పర్టికులర్ హైట్, పర్టికులర్ విడ్త్ని ఆక్యుపై చేసి ఉంది కదా. ఇదే అమెజాన్ అనే కామర్స్ వెబ్సైట్ని దానిలో ఉన్న ప్రమోషన్స్ అన్నీ కలుపుకొని సిస్టంలో ఓపెన్ చేసి చూశాను. సిస్టంలో కూడా ఓపెన్ చేసి చూస్తే ఏమవ్వాలి, అదే లెంత్ అదే హైట్తో ఉండాలి కదా. రిమైనింగ్ ద స్పేస్ అంతా కూడా ఏమవ్వాలి, మనకంతా కూడా ఎంటీగా కనపడాలి. కానీ ఇదే వెబ్సైట్ కనుక చూస్తే నాకు ఎలా కనపడిందో చూడు, మొబైల్లో చూస్తే ఏమైంది అంటే పర్టికులర్ హైట్, విడ్త్ అనేది అడ్జస్ట్ అయ్యి ఉంది. ఇదే కనుక ఇక్కడ చూస్తే ఏమైందంటే అదే ఎక్స్పీరియన్స్, ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ హైట్, విడ్త్ అనేది ల్యాప్టాప్ అనేది డిఫరెంట్ కదా. అంటే మన స్క్రీన్కి తగ్గట్లు ఒక వెబ్సైట్ని మొత్తం కూడా క్రియేట్ చేయడం, మన ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైజెస్ యూజ్ చేస్తూ ఉంటాం. 4 inches అని, 5 inches అని, 10 inches అని, 9 inches అని, 11 అని, 11.5 అని, 12, 13, 14 ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేసే వాటిల్లో గనక మనం గమనించామనుకో, ఒక్కొక్క లెంత్కి తగ్గట్లు ఒక్కొక్క కోడ్, ఒక వెబ్సైట్ని 4 inchesకి తగ్గట్లు ఒక కోడు, 5 inchesకి తగ్గట్లు మరొక కోడు, అలా డిజైన్ చేయాలంటే మనకి థౌజండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. అలా 1000 ఆఫ్ డివైజెస్లో ఒక్కొక్క డివైస్ కోసం ఒక్కొక్క డెవలపర్ కోడ్ రాయడం అంటే కష్టం కదా. అంటే పర్టికులర్ హైట్, విడ్త్ అంటే అన్ని డివైజెస్లో ఉండే హైట్, విడ్త్ని బేస్ చేసుకొని మనం ఎలా చేసామంటే వ్యూ పోర్ట్ అనే 100 ఇచ్చామనికి ఏమైంది, అన్ని డివైజెస్లో కూడా హైట్ ఏమైంది 100% ఆక్యుపై అయింది. అంటే అలానే మనం ఏం చేసామంటే మనం రాసిన వెబ్సైట్ని అన్ని డివైజెస్లో కూడా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్లో కూడా ఒకేలా కనపడేటట్లు డిజైన్ చేయాలి అంటే మనం దేనిని యూజ్ చేసి చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన యొక్క ఇమేజ్ అనేది, మన యొక్క వెబ్సైట్ అనేది అన్ని డివైజెస్లో కూడా యూజర్కి ఒకటే టైప్ ఆఫ్
ఎక్స్పీరియన్స్ ఉండేటట్లు మనం ఏం చేస్తామంటే డెవలప్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం మనము రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేస్తాం. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏందో చూడు, ఇది మొబైల్ అనుకున్నాను, మొబైల్లో అమెజాన్ అనేది ఓపెన్ చేశాను. అమెజాన్ అనేది మొబైల్ మొత్తానికి కూడా ఫుల్ స్క్రీన్ ఆక్యుపై అయ్యేటట్టు ఆ వెబ్సైట్ని డిజైన్ చేశాను. అలానే ఇదే వెబ్సైట్ని ల్యాప్టాప్లో ఓపెన్ చేశానుకో, ల్యాప్టాప్ స్క్రీన్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్లు అమెజాన్ అనే వెబ్సైట్తోనే ఆక్యుపై చేశాను. అంటే స్క్రీన్ ఎంతైనా కానీ 4 ఇంచెస్ అయినా 5 ఇంచెస్ అయినా 10 ఇంచెస్ అయినా సరే సేమ్ వెబ్సైట్ అనేది సేమ్ క్వాలిటీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండేటట్లు ఆ స్క్రీన్కి తగ్గట్లు గనక మనం డిజైన్ చేయాలి అంటే అదే డిజైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఫ్రంట్ ఎండ్లో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా మనం వెబ్సైట్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంకొకసారి డెఫినేషన్ చూద్దాం. అన్ని డివైజెస్లో కూడా యూజర్కి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలంటే అలా ఇవ్వడానికి మనం వెబ్సైట్ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తారని మీ అందరికీ అర్థమైంది. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసేసి చేస్తాము అనేసి మనందరికీ కూడా అర్థమైపోయిందా? ఓకే, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తున్నాను. ఇవన్నీ నేను చెప్పాను కాబట్టి ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయాలంటే ఏదో ఒక టూల్ని వాడాలి కదా మనము. అంటే లైక్ నేనేం చేశానంటే నా యొక్క టెస్ట్కి ఒక హైలైటెడ్ ఒక హెడ్డింగ్ అనేది రాద్దాం అనుకున్నాను. ఆ హెడ్డింగ్ రాయాలంటే ఏం చేయాలి మనము HTMLలోకి వెళ్ళేసి హెడ్డింగ్ అనే ఒక హెడ్డింగ్ అనే కంటెంట్ ద్వారా ఒక HTML హెడ్డింగ్ అనే ఒక HTML ఎలిమెంట్ ద్వారా మనం ఏం చేస్తాము మన టెస్ట్కి హెడ్డింగ్ అనేది పెడతాం. అలానే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది కూడా చేయాలి అంటే ఏదో ఒక టూల్ వాడాలి కదా మనం. HTML అనో CSS అనో ఏదో ఒకటి వాడాలి కదా. అలానే మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక టూల్ని వాడాలి. ఏ టూల్ వాడాలి అంటే బూట్స్ట్రాప్ని యూజ్ చేస్తాం. అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయాలి అంటే ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్ని యూజ్ చేస్తాం. ఆ బూట్స్ట్రాప్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కదా, దానిలో ఉన్న గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంతా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎగ్జాంపుల్ అంటే ఏంది, ఒక చిన్న స్క్రీన్ తీసుకున్నా ఒక పెద్ద స్క్రీన్ తీసుకున్నా, చిన్న స్క్రీన్కి సంబంధించినట్లు ఒక కోడు పెద్ద స్క్రీన్కి సంబంధించినట్లు ఒక కోడు రాయకుండా అన్ని స్క్రీనుల్లో కూడా మన వెబ్సైట్ అనేది ఒకేలా ఉండేటట్లు మనం డిజైన్ చేయాలి అంటే మనం దేన్ని యూజ్ చేసి అచీవ్ చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసేసి అచీవ్ చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమన్నా డౌట్స్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ కనుక ఏమన్నా డౌట్ ఉంది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, లేదు అంటే ఫర్దర్ ద సెషన్కి వెళ్దాం. ఎందుకంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యొక్క ఇంట్రొడక్షనే మనకి అర్థం కాలేదు అంటే ఫర్దర్ ద థింగ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది మెంటల్ ఫిజిక్స్ లాంటిది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది కనుక వచ్చేసిందంటే సాఫ్ట్వేర్ జాబ్ మన చేతుల్లో ఉన్నట్లే. ఎందుకంటే మార్కెట్లో వాడే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకో, మనకి ఒక పెళ్లి జరుగుతుంది లేదా ఒక కళ్యాణ మండపంలో ఇంకో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఏ ఫంక్షన్ జరిగినా కానీ కామన్గా ఏం యూజ్ చేస్తున్నారు, ఒక బ్యానర్ అనే ఫ్లెక్సీ వేస్తున్నారా? అంటే ఒక ఫ్లెక్సీని డిజైన్ చేయడం కూడా ఏం చేస్తామంటే మనము ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ద్వారానే చేస్తారనమాట. ఇంకా అలానే మనం ఏదైనా ఫోటోషాప్కి మనం ఫోటో దిగుదామని ఎక్కడికైనా ఫోటోషాప్కి వెళ్ళాం. ఆ ఫోటోషాప్లో చేయాలంటే ఫోటోగ్రఫీ అని ఏదో ఆ ఫొటోస్ని అన్నిటిని కూడా అందంగా నీట్గా డెకరేట్ చేయాలంటే ఫోటోషాప్ అనేది చేస్తాడు కదా. అలా మన యొక్క ఇమేజ్ని కూడా మోర్ బ్యూటిఫుల్గా కనుక మేకింగ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ద్వారా మాత్రమే చేస్తూ ఉంటారు అనమాట. అందుకోసం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కనుక మనం నేర్చుకున్నామంటే మార్కెట్లో మనకి పెచ్చ డిమాండ్ అనమాట, పెచ్చ డిమాండ్ ఉందన్నమాట. అందుకోసం ఏందో చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను ఏంటిది, ఒక చిన్న డివైస్ కోసం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడం, పెద్ద డివైస్ కోసం మరొక వెబ్సైట్ని క్రియేట్ చేయడం, ఇంకా పెద్ద డివైస్ కోసం మరొక వెబ్సైట్ని క్రియేట్ చేయడం అనేది మార్కెట్లో ఎవరు కూడా చేయరనమాట. అమెజాన్ అనే కంపెనీ వాళ్ళు మా సతీష్ అనే అబ్బాయి ఫోన్ కోసం ఒకటి, అలానే కాసిం అనే అబ్బాయి కోసం మరొకటి, కళ్యాణ్ అనే అబ్బాయి కోసం మరొక వెబ్సైట్ క్రియేట్ చేయరు అనమాట. రెడ్మీ కోసం ఒకటి, శాంసంగ్ కోసం ఒకటి అని క్రియేట్ చేయరు.
అన్ని డివైజెస్కి కలిపి ఒకటే వెబ్సైట్ని డిజైన్ చేస్తారు. అది ల్యాప్టాప్లోకైనా సరే లేదా ఇంకొక దాంట్లోకైనా సరే. అమెజాన్ అనేది ఒక కంపెనీ ఉంటుంది కానీ వాళ్ళు 100 కంపెనీ వెబ్సైట్లు మెయింటైన్ చేయరు అనమాట. అన్నీ మన స్క్రీన్ అనేది చిన్నదైనా పెద్దదైనా అన్ని డివైజెస్లో కూడా ఒకటే టైపులా కనపడేటట్లు యూజర్కి ఒకటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండేటట్లు ఒక వెబ్సైట్ని కనుక మనం డిజైన్ చేయాలి అనుకుంటే దాన్ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనే దాని ద్వారా అచీవ్ చేస్తారు. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే డైరెక్ట్గా చేయమన్నమాట. ఏదో ఒక టూల్ని యూజ్ చేసి చేస్తాం. అది ఏంటిదంటే బూట్స్ట్రాప్లో ఉన్న గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసేసి చేస్తాం. దీంట్లో మనం కొత్త వాడిని విన్నాం. బూట్స్ట్రాప్ అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా. బూట్స్ట్రాప్ అంటే ఏంది? బూట్స్ట్రాప్ అనేది ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్, ప్రీ డిఫైన్డ్ క్లోజ్డ్ స్నిప్పెట్స్ రిటన్ ఇన్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అని మీరు అందరు చెప్పారా? ఇలా బూట్స్ట్రాప్లో ఉన్న కోడ్ని కనుక మనం తీసుకోవాలి అంటే ఏం చేసాము? బూట్స్ట్రాప్ని కనుక మనం అప్లై చేయాలి అంటే ఏం చేసాము? లేఅవుటింగ్ అనేది చేస్తారు. దాంట్లో లేఅవుటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లేఅవుటింగ్ చేయాలంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది యూజ్ చేస్తామనేసి మనం అప్పుడు చెప్పుకున్నామా? లేఅవుటింగ్ చేసేటప్పుడు ఫ్లెక్స్ బాక్స్ లేఅవుటింగ్ చేయాలి అంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా అంటే మనం 2 టూల్స్ వాడతామని చెప్పాను. ఒక టూల్ వచ్చేతలకి ఫ్లెక్స్ బాక్స్ అనేసి, రెండో టూల్ వచ్చేతలకి సిఎస్ఎస్ గ్రిడ్ అని అప్పుడు చెప్పానా? సిఎస్ఎస్ గ్రిడ్ ఈజ్ అన్స్టేబుల్, ఇది అడ్వాన్స్డ్ థింగ్, కానీ దాన్ని కొన్నిటిలోనే వాడతారా, స్టేబుల్ అయినాక ఇంకన్నిటికి వాడతారని చెప్పానా? అదే టూల్ని ఇప్పుడు మనం వాడుతున్నాం అనమాట. ఫ్లెక్స్ బాక్స్ అనేది మన అందరికీ వచ్చు కాబట్టి ఇప్పుడు సిఎస్ఎస్ గ్రిడ్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీకు గుర్తు లేకపోయినా జస్ట్ ఒక్క వర్డ్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఏంది? ఒక చిన్న వెబ్సైట్ కోసమని పెద్ద వెబ్సైట్ కోసమని డిఫరెంట్ కోడ్లు రాయరు డెవలపర్స్. అన్నిటికీ కలిపి ఒకటే వెబ్సైట్ని డిజైన్ చేయడానికి ఒకటే కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఏంటిది అంటే RWD, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారని గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే దేన్ని వాడతారంటే బూట్స్ట్రాప్లో ఉన్న గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసి చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు గ్రిడ్ సిస్టమ్ అంటే ఏందో చూద్దాం. యాక్చువల్గా బూట్స్ట్రాప్ అనేది ఏంటిది? లార్జ్ కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ అని తెలుసు. ఏంటిది అంటే ఈ గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బూట్స్ట్రాప్లో ఏముంటుందంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి. ఏ కోడ్ స్నిప్పెట్స్ అంటే గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటిది అనేది ఫర్దర్ సెషన్లో మనం నేర్చుకుందాం ఇంకా డీప్గా. అంటే గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా ఏమైందంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి ఉందన్నమాట. ఎక్కడ ఉంది? బూట్స్ట్రాప్లో ఉంది. బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే, బూట్స్ట్రాప్ అంటే మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ. ఏమని చెప్పాను? మనం రోజు బిల్డ్ చేసే వెబ్సైట్కి సంబంధించిన కోడ్లన్నీ డైలీ యూజ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు? అన్నిటిని ఒక చోట రాసేసేసి ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. వాటిని కనుక మనం ఏం చేస్తాం? మన అవసరానికి తగ్గట్లు రీయూజబుల్ అనేది మార్కెట్లో చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏమైంది? డెవలప్మెంట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. అలానే ప్రైజెస్ అనేది మనకి చాలా తక్కువగా అవుతాయి. అలానే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. అలానే ఇంకేమవుతుంది అన్నాను, ఈజీగా టెస్ట్ చేయవచ్చు అని చెప్పానా? అంటే బూట్స్ట్రాప్ అనేది ఆల్రెడీ కొన్ని కోడ్లను రెడీ చేసేసి ఒక వెబ్సైట్లో దాచిపెడతారు. ఆ వెబ్సైట్లో దాచిపెట్టిన కోడ్లని మనం గనక వాళ్ళు పెట్టిన నేమ్తో గనక మనం రీయూజ్ చేసుకున్నామంటే మన డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చేయడాన్ని రీయూజబిలిటీ అంటారని చెప్పానా? అలానే బూట్స్ట్రాప్ అనేది మరొక పని కూడా చేస్తుంది అనమాట. బూట్స్ట్రాప్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ లాంటి వాటికి సంబంధించిన కోడ్లే కాకుండా ఇంకోవి కూడా ఉంటాయి అనమాట ప్రీ డిఫైన్ చేసినవి. ఏంటిది? గ్రిడ్ సిస్టానికి సంబంధించిన లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. వాటిని గనక మనం యూజ్ చేసేసుకొని క్రియేట్ చేయాలనుకో, వాటిని ఆ గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని మనం ఏటిని క్రియేట్ చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ని క్రియేట్ చేస్తారనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క వర్డ్ కన్ఫ్యూజన్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, బూట్స్ట్రాప్లో ఏమని అంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్లన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టేశారనమాట. ఆ ప్రీ డిఫైన్ చేసిన గ్రిడ్ సిస్టంలో ఉన్న కోడ్లని యూజ్ చేసేసి మనం ఏ వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు అంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనే దాన్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. ఈ రెస్పాన్సివ్ లేఅవుట్స్ అంటే ఏంది అనేది నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళేటప్పుడు చిన్నగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు 2 పదాలు చెప్పాను.
రెస్పాన్సివ్ లేఅవుట్ అంటే ఏంది? గ్రిడ్ సిస్టమ్ అంటే ఏందో చెప్పాను. అంటే బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక వెబ్‌సైట్ కోసం ఒక కోడు, వేరొక వెబ్‌సైట్ కోసం అదే ఒక చిన్న ఫోన్ కోసం ఒక కోడు, పెద్ద ఫోన్ కోసం ఒక కోడ్ క్రియేట్ చేయకుండా అన్ని వెబ్‌సైట్‌లని బిల్డ్ చేయడానికి ఒకే టైప్ ఆఫ్ కోడ్‌ని, ఒకే టైప్ ఆఫ్ వెబ్‌సైట్‌ని డెవలప్ చేయాలి క్రియేట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తారంటే, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అలా రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసి క్రియేట్ చేయాలంటే వాళ్ళు బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేస్తారు. ఈ బూట్‌స్ట్రాప్‌లో ఎక్కడికెళ్లి చేస్తారంటే, గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి చేస్తారన్నమాట. ఆ గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్‌లన్నిటిని గూడా ఏం చేశారంటే, బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి పెట్టేశారన్నమాట. ఆటిని గనక మనం రీయూజ్ చేసేసుకుంటే ఏమి క్రియేట్ చేయొచ్చంటే, రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. రెస్పాన్సివ్ లేఅవుట్స్ అంటే ఏంది? తర్వాత చెప్తాను. రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? బూట్‌స్ట్రాప్‌లో ఉన్న గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్ స్నిప్పెట్‌ని రీయూజ్ చేసేసుకుంటే ఏమైద్ది అంటే, రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనే వాటిని మనం డిజైన్ చేయవచ్చనమాట. ఓకే. అంతవరకు అర్థమైంది కదా? ఓకే. డన్. ఇప్పుడు గనక మనం గనక గమనించామనుకో, మన దగ్గర ఉన్న డివైజెస్ గనక గమనించామనుకో, ల్యాప్‌టాప్ అనేది చూసామనుకో, దాని హైటు, విడ్త్ అనేది ఎలా ఉంటుంది? డిఫరెంట్‌గా ఉంటుంది. మొబైల్ చూసామనుకో, దాని యొక్క హైటు, విడ్త్ అనేది ఈ స్క్రీన్‌లో చూస్తే ఏం కనపడుతుందంటే, మీకు ఒక్కొక్క మొబైల్, ఒక్కొక్క థింగ్ అనేది ఎలా ఉంటుందంటే, డిఫరెంట్ విడ్త్‌ని కలిగి ఉంటున్నాయి. డిఫరెంట్ హైట్‌ని కలిగి ఉంటున్నాయి అనేసి అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఈ మనకేమున్నాయంటే మన దగ్గర డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయన్నమాట. వైడ్ వెరైటీ అంటే 4 ఇంచెస్ స్క్రీన్ అని, 5 ఇంచెస్ స్క్రీన్ అని, 10 ఇంచెస్ స్క్రీన్ అని, 12 ఇంచెస్, 14 ఇంచెస్, 15 ఇంచెస్ అని అలానే 2 ఇంచెస్ స్క్రీన్ గూడా ఉన్నాయన్నమాట. 2 ఇంచెస్ స్క్రీన్ అంటే టచ్ వాచెస్ ఉంటాయి కదా! అవేమవుతాయి చాలా చిన్న వాచెస్ కదా! దాంట్లో గూడా మనం ఏం చేయొచ్చంటే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూసుకోవచ్చన్నమాట. యాపిల్ వెబ్‌సైట్స్‌ని. సో, అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ ఏమున్నాయంటే లాక్స్ ఆఫ్, లాక్స్ ఆఫ్ డివైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్ అన్నిట్లో కూడా చిన్నదాని కోసం చిన్నది, ఆటన్నిటిలో డిఫరెంట్ విడ్త్ కలిగి ఉన్నాయి గదా! ఆ విడ్త్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయాలి అంటే, ఈ బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే, 5 రెస్పాన్సివ్ టైర్స్ ద్వారా ఏం చేశారంటే, వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయడం అనేది చేశారన్నమాట. ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలనుకో బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసేసి, ఆ బూట్‌స్ట్రాప్ ఏం చేస్తదంటే, మన యొక్క డివైస్ యొక్క విడ్త్‌ని ఆధారంగా చేసుకొని, ఆ వెబ్‌సైట్ అనేది ఎలా కనపడాలి అనేది అరేంజ్ చేస్తారనమాట. అలా అరేంజ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే, మన యొక్క డివైస్ యొక్క విడ్త్‌ని బేస్ చేసుకొని, ఆ విడ్త్‌ని తగ్గట్లు 5 కేటగరీస్‌గా ఏం చేశారంటే స్ప్లిట్ చేశారనమాట. ఆ 5 కేటగరీస్‌ని ఏమంటారంటే, 5 రెస్పాన్సివ్ టైర్స్ అని పిలుస్తారు. ఇక్కడ గనక మీరు గనక పీపీటీలో చూసారనుకో, ఈ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలంటే 5 టైప్స్‌గా డివైడ్ చేసేసారు. దేన్ని ఆధారంగా చేసుకొని, విడ్త్‌ని ఆధారంగా చేసుకొని. తక్కువ విడ్త్ ఉందనుకో ఆటినేమంటారంటే ఎక్స్ స్మాల్ డివైజెస్ అంటారు. ఇంకొంచెం ఎక్కువ విడ్త్ ఉందనుకో దాన్ని స్మాల్ డివైజెస్ అంటారు. ఇంకా ఎక్కువ విడ్త్ ఉందనుకో మీడియం డివైజెస్ అంటారు. అలానే ఇంకా చాలా ఎక్కువ స్పేస్ ఉందనుకో దాన్ని లార్జ్ డివైజెస్ అంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ స్పేస్ ఉన్న డివైజెస్ ఉన్నాయనుకో విడ్త్ ఆటినేమంటారంటే ఎక్స్ లార్జ్ డివైజెస్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏందో చూద్దాం. మన ఫోన్ ఎంత విడ్త్ అయితే ఉంటుందో ట్యాబ్ గూడా అంతే విడ్త్ ఉంటదా? ఏ నాన్న వసంత? మన ఉండదు సార్. ఫోన్ మీ ఫోన్ ఎంతైతే ఉంటుందో ట్యాబ్ గూడా అంతే విడ్త్ ఉంటదా? ల్యాప్‌టాప్ ఉండదు గదా! అవన్నీ గూడా డిఫరెంట్ విడ్త్‌ని కలిగి ఉంటాయి గదా! అందుకోసం
ప్రైస్ చేసేసారు. ఎలా అంటే మన షర్ట్స్ కొనాలనుకో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్, ఎక్స్ఎక్స్ లార్జ్ అనేసి మనం కొంటున్నాం కదా. అలానే వెబ్సైట్ అన్నిటిని కూడా అన్ని డివైజెస్ లో ఒక్కొక్క డివైస్ లో ఒక్కొక్కలా క్రియేట్ చేయాలంటే కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ స్క్రీన్ యొక్క విడ్త్ ని బేస్ చేసుకొని ఇలా వెబ్సైట్ ని ఆ స్క్రీన్ లో ఎలా మర్జ్ చేయాలి ఆధారంగా చేసుకొని ఏం చేశారంటే వెబ్సైట్ ని డిజైన్ చేయడం అనేది చేశారు. ఇలా ఈ 5 టైర్స్ ఆధారంగా చేసుకొని డెవలప్ చేయడాన్ని సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మన యొక్క విడ్త్ ని ఆధారంగా చేసుకొని ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయడాన్ని సాఫ్ట్వేర్ లో ఏమని పిలుస్తారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని పిలుస్తారన్నమాట. అందరూ చెప్పాలన్నమాట. మన డివైజెస్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే 5 రెస్పాన్సివ్ టైర్స్ గా డివైడ్ చేస్తారు. దేని ఆధారంగా? విడ్త్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేస్తారు. అలా డిజైన్ చేయడాన్ని ఏమంటారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, డన్. ద నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు నేనేం చేశాను అంటే బూస్ట్రాప్ గురించి, బూస్ట్రాప్ లో ఉన్న గ్రిడ్ సిస్టమ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. బూస్ట్రాప్ లో ఉన్న గ్రిడ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అంటే బూస్ట్రాప్ లో ఉన్న గ్రిడ్ సిస్టాన్ని కనుక గమనించామనుకో దాంట్లో ఏముంటాయి అంటే 3 థింగ్స్ ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి అంటే ఒకటి కంటైనర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏముంటుందంటే రోస్ అనేవి ఉంటాయి అనమాట దాంట్లోనే. ఇంకొకటి ఏముంటుందంటే కాలమ్స్ అని ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ ఉన్న పీపీటీని కనుక గమనించారనుకో ఇక్కడ ఉన్నది కనుక గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఆ చుట్టూరు ఉంది చూడు, ఒక బాక్స్ ఉంది చూడు, బులుగు బాక్స్. ఆ చుట్టూరు రో అనేది కనపడుతుందా? ఆ రో చుట్టూరు ఒక లైన్ అనేది కనపడుతుంది అనమాట లైట్ బ్లూతో. ఆ లైట్ కలర్ బ్లూతో లైన్ చేసిన ఆ లైన్ ఏమంటారంటే కంటైనర్ అంటారు. ఆ కంటైనర్ లోపల మీరు గమనిస్తా ఉంటే కాలం అనేసి మీకు కొన్ని పదాలు కనపడుతున్నాయి కదా. ఆ కాలమ్స్ మధ్యలో ఒక బ్లూ కలర్ తో ఒక బాక్స్ ఉందన్నమాట. ఆ బాక్స్ ని ఏమంటారంటే రో అని పిలుస్తారనమాట. ఆ రో లోపల ఉండే వాటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారనమాట. అంటే బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి అంటే 3 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏముంటది అంటే కంటైనర్ అనేది ఉంటుంది, అలానే రో అనేవి ఉంటాయి, కాలమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ కాలమ్స్ ని యూజ్ చేసే మనం చేసే వర్క్ అంతా ఉంటది అనమాట. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో వాటిని ఒక్కసారి సమ్మరైజ్ చేసేసి నెక్స్ట్ కంటైనర్ రో కాలం అంటే ఏందో చెప్పేసి ఒకసారి వాటిని ఎలా అరేంజ్ చేస్తారని కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే, యా, ఈ రోజు మనం చెప్పుకున్న సెషన్లో ఏం చెప్పానంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటిది, వై రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని ఎందుకు యూజ్ చేస్తామనేది చెప్పాను. అలానే సిఎస్ఎస్ గ్రిడ్ గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటిది అంటే చిన్న డివైస్ కోసం ఒక వెబ్సైట్ని, పెద్ద డివైస్ కోసం ఒక వెబ్సైట్ని కాకుండా ఒక వెబ్సైట్ని అన్ని రకాల డివైజెస్లో కూడా ఒక యూజర్ చూసినప్పుడు సేమ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అంటే అలా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసేసి ఏం చేస్తారు డెవలప్ అనేది చేస్తారనమాట. ఓకే, ఇలా రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే ఏం చేస్తారంటే బూస్ట్రాప్ అనే ఒక టూల్ని యూజ్ చేసి చేస్తారు. ఈ బూస్ట్రాప్లోనే ఏ టూల్ని వాడతారంటే బూస్ట్రాప్లో ఉన్న గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేస్తారన్నమాట. ఈ బూస్ట్రాప్లో ఉన్న గ్రిడ్ సిస్టమ్ ఎలా చేస్తుంది అంటే ఈ బూస్ట్రాప్లో ఆల్రెడీ బూస్ట్రాప్ అంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ కోడ్ స్నిప్పెట్స్. ఈ గ్రిడ్ సిస్టానికి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ గా చాలా కోడ్లన్నీ కూడా బూస్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. ఆ ప్రీ డిఫైన్ పెట్టిన వాటిని మన యొక్క డెవలప్మెంట్ కోసం రీయూజ్ చేసేసుకున్నాం అనుకో, రీయూజ్ చేస్తే ఏం డెవలప్ చేయొచ్చు అంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ రెస్పాన్సివ్ లేఅవుట్స్ ఆధారంగా చేసుకొని ఏం చేస్తారంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ని ఏం చేస్తారంటే బిల్డ్ చేస్తూ ఉంటారన్నమాట బయట మార్కెట్లో. ఓకే, ఇంతవరకు అర్థమైంది. తర్వాత ఇంకా కొంచెం డీప్గా నేను ఈ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏందో చూద్దాం అనుకున్నాను. ఈ బూస్ట్రాప్ వాళ్ళు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి అంటే ఏం చేస్తారంటే విడ్త్ ఆధారంగా చేసుకొని ఏం చేస్తారంటే మన డివైస్ యొక్క విడ్త్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తారంటే ఆధారం అంటే బేస్ చేసుకొని ఏం చేస్తారంటే వెబ్సైట్ని డిజైన్ చేయడం అనేది చేస్తారు.
మన విడ్త్ బాగా తక్కువగా ఉంటే మన ఫోన్ యొక్క విడ్త్ దాన్ని ఏమన్నారు అంటే ఎక్స్ స్మాల్ అనే డివైజెస్గా తీసుకున్నారు. అలానే మన విడ్త్ కనుక కొంచెం పెద్దదనుకో దాన్ని స్మాల్ డివైజెస్ కింద మెజర్ చేసేసి, అదే మన విడ్త్ ఇంకొంచెం పెద్దదైతే మీడియం డివైజెస్ అని, ఇంకా పెద్దదైతే లార్జ్ డివైజెస్ అని, ఇంకా పెద్దదైతే ఏమని చేశారంటే ఎక్స్ లార్జ్ డివైజెస్ కింద 5 రెస్పాన్సివ్ టైర్స్ కింద ఏం చేసిందంటే బూస్ట్ ట్రాప్ మన యొక్క డివైజెస్ యొక్క విడ్త్ని ఆధారంగా చేసుకొని 5 రెస్పాన్సివ్ టైర్స్ ని బూస్ట్ ట్రాప్ వాళ్ళు డిజైన్ చేసేసారనమాట. ఓకే, అలా డిజైన్ చేయడాన్ని సాఫ్ట్వేర్లో ఏమంటారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని పిలుస్తారనమాట. ఓకే, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఆధారంగా చేసుకొని ఒక మన వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే గ్రిడ్ సిస్టమ్ గురించి విందాం అనుకున్నాను. అసలు గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంది, గ్రిడ్ సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం అనుకున్నాను. గ్రిడ్ సిస్టమ్ అంటే బూస్ట్ ట్రాప్ లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసింది ఒకటి అనమాట గ్రిడ్ సిస్టమ్ అనేది. ఇది ఎలా ఉంటుందంటే ఈ గ్రిడ్ సిస్టమ్ తో ఎలా వర్క్ చేస్తామంటే మనం గ్రిడ్ సిస్టమ్ లోపల 3 థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి కంటైనర్ అని, ఇంకొకటి రో అని, ఇంకొకటి కాలమ్స్ అనేసి 3 క్యారెక్టర్స్ అనేవి గ్రిడ్ సిస్టమ్ లో ఉంటాయి అనమాట. కంటైనర్ అంటే ఏంది, రో అంటే ఏంది, కాలం అంటే ఏంది అనేది ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ గనక మీరు గనక చూసారనుకో ఈ పీపీటీని గనక, ఈ పీపీటీలో గనక చూస్తే మీకు ఏం కనపడుతుందంటే చుట్టూరు మనం డివ్ అనే ఒక కంటైనర్ పెడతాం కదా, ఆ చుట్టూరు ఉన్న కంటైనర్ ని అంటే ఈ బాక్స్ కి చుట్టూరు ఉన్న లైన్ ఏమంటారంటే కంటైనర్ అని పిలుస్తారు. ఆ కంటైనర్ లోపల మనం ఏం చేస్తాము కంటైనర్ లోపల మీకు గనక లైన్స్ ఒక్కొక్క లైన్ చూడు, కాలం 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 అని ఒక స్ట్రైట్ గా ఒక లైన్ చూడు, దాన్ని ఏమంటారంటే రో అని పిలుస్తారు. రో లోపల మనం ఏం చేస్తామంటే కాలమ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక గ్రిడ్ సిస్టమ్ లోపల ఏముంటాయి అంటే కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్ లోపల ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి, ఆ రోస్ లోపల ఏముంటాయి అంటే కాలమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా నీకు అర్థం అయ్యేలా చెప్పాలి అనుకో, మనం ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే కాంటెంట్ అనేది రాస్తాం కదా, ఆ కాంటెంట్ అనేది ఎక్కడ రాస్తారంటే ఈ కాలమ్స్ అనే ప్లేస్ లో రాస్తారు. కాలమ్స్ కి పైన ఉన్న బాక్స్ ఏమంటారంటే రో అంటారు, ఆ రోకి పైన ఉన్న బాక్స్ ఏమంటారంటే కంటైనర్ అంటారు. నాకు ఇవన్నీ తెలియదు. కంటైనర్ అంటే బయట ఉన్న అవుట్ లైన్ ని కంటైనర్ అంటారు, కంటైనర్ లోపల ఉన్న వాటిని రోస్ అంటారు, ఆ రోస్ లోపల మనం ఏం చేస్తామంటే కాలమ్స్ లోపల కంటెంట్ రాస్తాము అని గుర్తుపెట్టుకుంటే చాలు. నాకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే గ్రిడ్ సిస్టమ్ లో ఒక కంటైనర్ ఉంటుంది, ఇచ్చిన ఇమేజ్ ని కనుక మీరు చూసారు ఈ పీపీటీలో చుట్టూరు చూడు ఒక రెడ్ గా ఒక బాక్స్ ఉంది, తర్వాత బూస్ట్ ట్రాప్ అని ఒక పేరుతో ఒకటి. 1 సెకండ్ నాన్న.
సారీ ఫర్ దట్. ఓకే, యా. ఇక్కడ ఉన్న వెబ్సైట్ని కనుక మనం గమనించాము, బూస్ట్ ట్రాప్ అని మీకు కనపడుతుంది చూడు. ఈ బూస్ట్ ట్రాప్ అనే వెబ్సైట్ కనబడుతుంది. ఆ బూస్ట్ ట్రాప్ కి చివర చూడు ఒక లైన్ అనేది ఉంది, బాక్స్. ఏ బాక్స్ అంటే రెడ్ కలర్ లో ఒక బాక్స్ ఉంది చూడు. ఆ రెడ్ కలర్ లో ఉన్న బాక్స్ ఏమంటారంటే కంటైనర్ అంటారు. అవుట్ లైనర్ ఉంది చూడు, అవుట్ లైన్. ఆ అవుట్ లైన్ ఏమంటారంటే కంటైనర్ గా తీసుకుంటాం అనమాట. ఆ కంటైనర్ తర్వాత మీరు కనుక చూసారు ఇక్కడ మీకు ఏముందో చూడు, బూస్ట్ ట్రాప్ అనే ఒక కంటెంట్ బాక్స్ అని ఉంది చూడు. ఆ బాక్స్ బూస్ట్ ట్రాప్ రెండు వీటిని కలుపుతూ ఒకటి ఏముందంటే ఒక బ్లూ లైన్ అనేది ఉందన్నమాట. ఆ బ్లూ లైన్ ఏమని తీసుకుంటారంటే రోగా తీసుకుంటారు. కింద కనుక వీడియో ఉంది చూడు, ఆ వీడియో మొత్తాన్ని కూడా ఏమంటారంటే బ్లూ లైన్ అని తీసుకుంటారు. ఆ బ్లూ లైన్ లోపల మనం రాసాం చూడు, బూస్ట్ ట్రాప్ అని ఒక డబ్బా పెట్టేసి గెట్ స్టార్టెడ్ అనే కంటెంట్ రాసాం. ఆ కంటెంట్ ఉన్న దాన్ని ఏమంటారంటే కాలం అంటారు. పక్కన ఇమేజ్ ఉంది చూడు, ఆ ఇమేజ్ ఉన్న దాన్ని కూడా ఏమంటారంటే కాలం అని పిలుస్తారు. అదే కనుక మీరు కింద చూసారనుకో, ఒక ఇమేజ్ ఉంది చూడు, ఒక వీడియో ఉంది చూడు, ఆ వీడియో చుట్టూరు ఉన్న ఆ బాక్స్ ఏమంటారంటే ఆ బాక్స్ ని కూడా ఏమంటారంటే కాలం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, సిఎస్ఎస్ గ్రిడ్ లోపల ఏముంటాయి ఏం చెప్పాను, కంటైనర్ అనేది ఉంటుంది. అంటే మనం డివ్ అని రాస్తాం చూడు, దాన్ని కంటైనర్ అంటారు. కంటైనర్ లోపల మనం ఏం క్రియేట్ చేస్తామంటే రోస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ రోస్ లోపల మనం ఏం క్రియేట్ చేస్తామంటే కాలమ్స్ అని క్రియేట్ చేసేసి ఆ కాలం లోపల మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కంటెంట్ ని రాస్తాం అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఇది ఈ ఒక్క పాయింట్ కనుక అర్థమైతే మనం చేసే టాస్క్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. అది కనుక అర్థం కాకపోతే ఏమైందంటే మనం చెప్పుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అంటే సిఎస్ఎస్ గ్రిడ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే, ఎలా డెవలప్ చేస్తారంటే, ఫస్ట్ ఒక కంటైనర్ ని క్రియేట్ చేసుకుంటాము. ఆ కంటైనర్ లోపల రోస్ ని ప్లేస్ చేసుకుంటాము. ఆ రో లోపల ఏం చేస్తామంటే కాలమ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ కాలం లోపల మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కంటెంట్ ని క్రియేట్ చేసుకుంటా ఉంటాం అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, జనరల్ గా చెప్పాలి అంటే బూస్ట్ ట్రాప్ యొక్క గ్రిడ్ సిస్టమ్ కనుక చూసామనుకో, ఆ గ్రిడ్ సిస్టమ్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే 12 కాలమ్స్ తో అరేంజ్ చేసి ఉంటుంది అనమాట. మనం అప్పుడప్పుడు చెప్పుకున్నాం అనుకో, 8 కాలమ్స్ అని, 7 కాలమ్స్ అని, పీరియడ్స్, గ్రూప్స్ అని చెప్తారు కదా. అలానే ఈ బూస్ట్ ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే ఏ వెబ్సైట్ అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ అంతకంటే పెద్దది ఏదైనా కానీ, ఏ వెబ్సైట్ అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే 12 కాలమ్స్ గా వాళ్ళు ఏం చేశారంటే డిజైన్ చేసేసారు అనమాట. అంటే లైక్ ఒక పేజీ తీసుకున్నాం అనుకో, ఆ పేజీ మొత్తంలో ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే 12 కాలమ్స్ గా దాన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట గ్రిడ్ సిస్టమ్ లో మనం. అంటే గ్రిడ్ సిస్టమ్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ పేజీని మనం డెవలప్ చేయాలన్నా ఆ పేజీని మొత్తాన్ని కూడా ఏం చేయాలి, 12 కాలమ్స్ గా ఏం చేయాలి అంటే మన 12 కాలమ్స్ గా ఏం చేయాలంటే దాన్ని డిజైన్ చేయాలన్నమాట. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఇక్కడ మీరు ల్యాప్టాప్ ఈ స్క్రీన్ మీద కనుక మీరు గమనించారనుకో, ఇక్కడ కనుక చూస్తే ఏముందో చూడు, ఫస్ట్ స్క్రీన్ లోపల 4 లైన్స్ ఉన్నాయి చూడు, 1 2 3 అనేసి నేను కలర్స్ వేసేసి పెట్టాను. అంటే దాన్ని 4 కాలమ్ సిస్టమ్ అంటారనమాట. పక్కన స్లైడ్ లో కనుక చూసారనుకో 1 2 3 4 5 6 7 8 అని ఉన్నాయి చూడు, దాన్ని 8 కాలమ్ సిస్టమ్ అంటారనమాట. పక్కన ఇంకో స్క్రీన్ చూసారనుకో, దాంట్లో ఏముందో చూడు, 1 2 3 4 అని 12 దాకా ఉన్నాయి చూడు, దాన్ని 12 కాలమ్ సిస్టమ్ అంటారనమాట. అంటే మనం ల్యాప్టాప్ లో చూసే ఏ వెబ్సైట్ అయినా సరే ఈ సిఎస్ఎస్ గ్రిడ్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పేజీ మొత్తాన్ని కూడా వీళ్ళు ఎలా కౌంట్ చేస్తారంటే 12 కాలమ్స్ గా డిజైన్ చేస్తారనమాట. ఓకేనా? ఓకే, మనం గనక ఫోన్ లో కనుక చూసామనుకో, ఏదైనా ఒక వెబ్ పేజీ కానీ ఏదైనా ఒక వాల్ పేపర్ చూసామనుకో, ఆ వాల్ పేపర్ కానీ ఆ స్క్రీన్ కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే, ఈ ఫోన్ అయితే ఏమవుతుందంటే అలా 12 కాలమ్స్ గా డిజైన్ చేసి ఉంటుంది అనమాట. అదే మీరు చూసేది ల్యాప్టాప్ లో అయితే ఏమైందంటే ఆ థింగ్ ఏదైతే వెబ్ పేజీ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ పేజీ మొత్తం కూడా ఇలా 12 కాలమ్స్ గా డిజైన్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే దెన్ అదే కనుక ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం అనేసి అనుకున్నాను. మనం ఏం చేసామంటే మన యొక్క డెస్క్టాప్ లోకి వెళ్ళేసి getbootstrap.com అనేసి getbootstrap.com అనేసి ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాం. ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ ఇలా ఉంటుంది కదా మీకు స్క్రీన్ మీద చూసినట్లు. ఆ వెబ్సైట్ అనేది అదే ఈ గ్రిడ్ సిస్టమ్ తో క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనుక మీరు చూసారనుకో, ఆ వెబ్సైట్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఇలా 12 కాలమ్స్ లో ఏమై ఉంటుందంటే అరేంజ్ చేసి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న కంటెంట్ ని ఒకసారి చూద్దాం. ఈ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఇలా 12 కాలమ్స్ ఆ వెబ్సైట్ అనేది డిజైన్ చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో వాటిని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇదంతా థియరీగా ఉంది కాబట్టి
వీటిలో ప్రాక్టికల్ చేయాలి అంటే నెక్స్ట్ ఇంకొక 2 టాపిక్లు చేస్తేనే మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళగలం అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే మనం ఏమవుతామంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ దీంట్లో ఏదైతే ఉందో ఆ అడ్వాన్స్డ్ థింగ్స్ అన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. అందుకోసం మాత్రమే ఈ ఒక్క పీపీటీ కొంచెం బోర్ కొడుతుంది అనమాట. కొంచెం చూద్దాం. సిఎస్ఎస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏందో నేర్చుకుందాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏమని చెప్పాను, మన డివైజెస్ డిఫరెంట్ హైట్ డిఫరెంట్ విడ్త్ ని కలిగి ఉంటాయి కదా. అన్ని వెబ్సైట్ ని ఒక్కొక్క మన యొక్క డివైస్ యొక్క హైట్ విడ్త్ కి తగ్గట్లు వెబ్సైట్ ని డిజైన్ చేయరు. అన్ని డివైజెస్ ని సంబంధించి ఏం చేస్తారంటే వెబ్సైట్ ని డిజైన్ చేస్తారు. చిన్న స్క్రీన్ అయినా పెద్ద స్క్రీన్ అయినా అంతకంటే పెద్ద స్క్రీన్ అయినా సరే అన్నిటిలో కూడా యూజర్ కి ఒకటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావడానికి డిఫరెంట్ వెబ్సైట్స్ క్రియేట్ చేయకుండా ఒకే వెబ్సైట్ ని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తారంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసేసి డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే డెవలపర్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఆధారంగా చేసుకొని రెస్పాన్సివ్ వెబ్ సైట్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే బూట్స్ట్రాప్ లో ఉన్న గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి డెవలప్ చేస్తారు. బూట్స్ట్రాప్ లో ఏముంటుందంటే బూట్స్ట్రాప్ అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు, లార్జ్ కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ అనేసి. అంటే ఏం చేస్తారంటే సిఎస్ఎస్ గ్రిడ్ కి సంబంధించిన లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. వాటిని మనం ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసుకొని ఏం క్రియేట్ చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే బూట్స్ట్రాప్ లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లో ఉన్న ప్రీ డిఫైన్డ్ కోడ్స్ ని రీయూజ్ చేసుకొని మనం రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం తెలుసుకోవాలనుకున్నానంటే ఈ సిఎస్ఎస్ గ్రిడ్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను. ఈ సిఎస్ఎస్ గ్రిడ్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే 3 టైప్స్ లో ఉంటుంది అనమాట. దాంట్లో ఏముంటుందంటే కాలమ్స్ అని ఉంటుంది, తర్వాత రోస్ అని ఉంటాయి, తర్వాత ఏముంటాయి అంటే కంటైనర్ అని ఉంటుంది అనమాట. కంటైనర్ అని, రోస్ అని, కాలమ్స్ అని ఉంటుంది. ఏ వెబ్సైట్ అయినా సరే ఫస్ట్ ఏముంటుంది అంటే కంటైనర్ క్రియేట్ చేసుకుంటారు. ఆ కంటైనర్ లోపల రో క్రియేట్ చేసుకుంటారు. ఆ రో లోపల ఏం చేస్తారంటే కాలమ్స్ ప్లేస్ లో మనం రాయాల్సిన డెవలప్ చేయాల్సిన కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ మొత్తాన్ని అక్కడ రాస్తాము అనేది గుర్తుపెట్టుకుందాం. అలానే ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ కనుక గమనించామనుకో ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే 12 సైకిల్ లేఅవుట్ అనమాట. ఈ 12 సైకిల్ లేఅవుట్ అనమాట. ఈ 12 సైకిల్ లేఅవుట్ అంటే ఎలా ఉంటుందంటే ఏ వెబ్సైట్ అయినా సరే ఏం చేస్తారంటే 12 కాలమ్స్ గా విడగొట్టేసేసి ఆ 12 కాలమ్స్ ని డెవలప్ చేయడం ద్వారా వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఎందుకు బిల్డ్ చేస్తారంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ స్క్రీన్స్ కలిగి ఉన్నాం కాబట్టి ఆ స్క్రీన్ యొక్క విడ్త్ ఆధారంగా చేసుకొని ఆ విడ్త్ కు తగ్గట్లు మన యొక్క స్క్రీన్ అనేది వెబ్సైట్ అనేది ఆ మొబైల్లో కనపడేటట్లు వీళ్ళు 12 కాలమ్స్ గా ఆ పేజీని డివైడ్ చేసేసారు అనమాట. అందుకోసం ఆ స్క్రీన్ యొక్క లెంత్ ఆధారంగా చేసుకున్నాం అనుకో మనం ఏమవుతుందంటే వాటిని 5 టైప్స్ కేటగరైజ్డ్ చేయొచ్చు అనమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే ఎక్స్ స్మాల్ అని, మరొక దాన్ని స్మాల్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే మీడియం అని, ఇంకొక దాన్ని లార్జ్ అని, ఇంకొక దాన్ని ఎక్స్ లార్జ్ గా స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. వాటికి తగ్గట్లు మన యొక్క వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏమైంది అంటే ఈ బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్ ని డిజైన్ చేయాలి అంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి 12 కాలం లేఅవుటింగ్ అనేది చేశారు. ఈ 12 కాలం లేఅవుటింగ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నారు. ఆ కంటైనర్ లోపల ఏం చేశారంటే మీ కింద చెప్పాను రోస్ అని, అంటే బూట్స్ట్రాప్ అనే కంటెంట్ మొత్తం క్రియేట్ చేయడానికి రో, ఆ పక్కన ఉన్న ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇంకొక రో, ఆ కింద ఉన్న ఏదైతే ఉందో వీడియో క్రియేట్ చేయడానికి ఇంకో రో అనేది అరేంజ్ చేసేసుకున్నారు. అలా అరేంజ్ చేసుకున్నప్పుడు ఈ బూట్స్ట్రాప్ అనే బాక్స్ లో ఉన్న కంటెంట్ మొత్తం రాయడానికి ఎన్ని కాలమ్స్ ని యూజ్ చేసుకుందంటే 6 కాలమ్స్ ని యూజ్ చేసేసి ఆ బూట్స్ట్రాప్ అనే ఆ డబ్బా ఒక్కదాన్ని డిజైన్ చేశారు. ఆ పక్కన ఉన్న ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలంటే ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేస్తుంది అంటే ఒక వెబ్సైట్ లో 6 కాలమ్స్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. అదే కింద ఉన్న వీడియో అనేది కనుక క్రియేట్ చేయాలి అంటే ఎన్ని కాలమ్స్ ని యూజ్ చేస్తారంటే 4 కాలమ్స్ ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఆ వీడియో అనేది డిజైన్ చేస్తారనమాట. ఏది ఇదంతా కూడా ఎక్కడుంది getbootstrap.com అనే ఒక వెబ్సైట్ ని కనుక చూసామనుకో ఆ వెబ్ పేజీలో మీకు ఏదైతే కనపడుతుందో ఆ కంటెంట్ లో ఉన్న బూట్స్ట్రాప్ కి సంబంధించిన బాక్స్ మొత్తం క్రియేట్ చేయడానికి 6 కాలమ్స్ వాడతాము. అలానే ఇమేజ్ కోసం 6 కాలమ్స్ యూజ్ చేస్తాము.
కింద ఉన్న వీడియో అనే డిస్క్రిప్షన్ కోసం ఏం చేస్తామంటే 4 కాలమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట మనం. ఓకేనా? ఇలా స్పెసిఫై చేయాలి అంటే ఏం చేస్తారంటే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారంటే ఎటు నుండి అయినా నువ్వు కౌంట్ చేసుకో. ఆ కౌంట్ చేసుకున్నప్పుడు ఆ నెంబర్ అంతా కూడా ఏమవ్వాలంటే రో నెంబర్ మొత్తం కలిపితే ఎంత రావాలంటే 12 రావాలి. ఇప్పుడు ఫస్ట్ మీకు స్క్రీన్ లో కనపడుతున్న ఫస్ట్ లైన్ ఏముంది? 12 అనే వాల్యూ ఉంది. సెకండ్ రో ఎంత ఉందో చూడు, 8 + 4 అంటే 12 వచ్చింది. థర్డ్ రో చూస్తే ఏమైందో చూడు, 4 + 4 + 4 అంటే 12 వచ్చేసింది. ఫోర్త్ లైన్ చూస్తే చూడు ఏమొచ్చిందో 363 అంటే ఎటు కౌంట్ చేసుకున్నా కానీ రో వాల్యూ 12 వచ్చేటట్లు మనం ఏం చేస్తామంటే గ్రిడ్ సిస్టమ్ లోపల క్యాలిక్యులేట్ చేసేసి చేస్తాం మనం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఆ గ్రిడ్ సిస్టాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది టుమారో సెషన్ లో మనం నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.